ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం పరిశుద్ధాత్మ విశ్వాసులను సర్వసత్యములోనికి నడిపించడానికి మరియు జరగబోయే సంగతులు వెల్లడి చేయడానికి వస్తాడనే వాగ్దానాన్ని గురించి మాట్లాడుతుంది. ఇది పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ విశ్వాసులపైకి వచ్చి వారు భాషలలో మాట్లాడటానికి మరియు ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి శక్తినిచ్చినప్పుడు అపోస్తలుల కార్యములో దీని నెరవేర్పు జరిగింది. ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను సర్వసత్యములోనికి నడిపించే మార్గదర్శిగా వ్యక్తీకరించబడ్డాడు. ఇది విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్మ పాత్ర యొక్క సన్నిహిత మరియు వ్యక్తిగత స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. అలాగే ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మనకు తెలియజేయనని వ్రాయబడింది. అనగా క్రొత్త నిబంధనలో వెల్లడైన వాక్యాన్ని వాడుకుంటూ ఒక్కసారే వెల్లడి అయిన సత్యాన్ని వ్యక్తిగతంగా విశ్వాసులకు నేర్పిస్తాడు. దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి తన ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశించిన దానినంతటినీ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు బయలుపరుస్తాడు. ఇది విశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనాత్మక పాత్రను సూచిస్తుంది. బైబిల్ అంతటా పరిశుద్ధాత్మ వ్యక్తులకు దేవుని వాక్యాన్ని ప్రవచించడానికి మరియు ప్రకటించడానికి శక్తినిచ్చినట్లుగా చూస్తాం. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, అంత్య దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రియులారా, దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, మనము దేవుని సంబంధులము. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మనము వారిని జయించి ఉన్నాము. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధీకుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మమ్మను సర్వసత్యములోనికి నడిపించునని ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మాకు తెలియజేయనని నీవు తెలియజేశావు. దేవా, మేము నీ నామమును బట్టి ప్రార్థించి నీవిచ్చే రక్షణను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి సర్వసత్యములోనికి నడిపించబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని
నిన్ను ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు గనుక, నిన్ను ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు గనుక, మేము మొదటి నుండి దేనిని వింటిమో అది మాలో నిల్వనీయచ్చు. మేము నీ యందును తండ్రి యందును నిలిచి ఉండుటకు కృపచూపమని, నీవిచ్చే నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.